హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను వెజిటబుల్ సూప్తో వచ్చానండి. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ వైట్ బీన్స్, హాఫ్ కప్ రాజ్మా అండి, కిడ్నీ బీన్స్ రెండు ఒక బౌల్లోకి తీసుకొని ఇట్లాగా 8 అవర్స్ సోక్ చేయండి. ఒక ఇన్స్టెంట్ పాట్లోని కానీ కుక్కర్లో కానీ ఈ బీన్స్ని వేసి బాయిల్ చేయండి. ఒకవేళ మీకు సోక్ చేయడానికి టైం లేకపోతే ఇలా క్యారెట్ వేయండి, గ్యాస్ని అబ్జార్బ్ చేస్తుంది. సోక్ చేస్తే ఇన్స్టెంట్ పాట్లో 15 మినిట్స్ పెట్టండి. సోక్ చేయకపోతే 45 మినిట్స్ పెట్టండి. నేను సోక్ చేయలేదు, 45 మినిట్స్ పెట్టాను. సూప్ చేయడానికి నేను తీసుకున్న వెజిటబుల్స్ మష్రూమ్స్, కార్న్, బీన్స్, ఎల్లో స్క్వాష్, పాస్తా, స్పినాచ్ అండి. స్పినాచ్ అంటే పాలకూర. ముందుగా ఒక కుక్కర్లోని ఇట్లా 5 టమాటాలు వేసి కొంచెం వాటర్ వేసి ప్రెషర్ కుక్ చేయండి ఒక విజిల్ వచ్చినంత వరకు. అది బయటకి తీసాక ఇలా ఉంటుంది. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేయండి, ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోండి. అది పక్కకి పెట్టండి. ఫస్ట్ ఒక చిన్న మిక్సీ తీసుకొని అందులో అల్లము, వెల్లుల్లిపాయి, పచ్చిమిరపకాయలు, కొంచెం ఆనియన్ వేసి ఇలాగా చెక్కులాగా గ్రైండ్ చేయండి. ముద్ద చేయకండి, చెక్కులాగా గ్రైండ్ చేయాలి. ఒక ఇన్స్టెంట్ పాట్ కానీ కుక్కర్ కానీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి బే లీఫ్ వేయండి. బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, బే లీఫ్ వేయండి. దాని తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, జింజర్ గార్లిక్ చెక్కును వేయండి. ఇది బాగా వేపాలి, ఒక్కసారి ఒక 5 మినిట్స్ అట్లా వేపాలి. తర్వాత ఒక 2 టమాటోల్ని ఇలా క్యూబ్స్లా వేసుకొని అది కూడా ఒక్కసారి వేపండి. చూసారు కదా, ఇలా వేపాలి, టమాటో మెత్తబడాలి. తర్వాత మనం ముందుగా చెప్పుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేయండి ఇన్స్టెంట్ పాట్లోని ఆర్ కుక్కర్లోని. మీరు ఎందులో చేస్తే అందులోని ఇలాగా వేసుకోండి. మష్రూమ్స్ క్యూబ్స్లా కట్ చేయాలండి, అన్నీ క్యూబ్స్ లాగే కట్ చేసుకోవాలి. పాస్తా హోల్గానే వేయండి. ఇలా వెజిటబుల్స్ అన్నీ ఒక్కసారి వేసి బాగా వేపండి. బాగా వేపాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకోండి. అది కూడా ఒక్కసారి కలపండి. కలిపాక ఆ టమాటోలు బాయిల్ చేయగా మిగిలిన వాటర్, బీన్స్ బాయిల్ చేయగా మిగిలిన వాటర్ రెండు వేసుకోండి. వీటిని డ్రై స్పైస్ పౌడర్స్ అంటారండి. ఇవి మనకి ఇండియాలోని అమెజాన్లో కూడా రెడీగా దొరుకుతున్నాయి. వీటిని కొంచెం కొంచెం ఒక హాఫ్ స్పూన్ అన్నీ కూడా ఇలాగా సూప్లో వేసుకోండి. నేను చూపించినవన్నీ అమెజాన్లోని మనకి రెడీగా దొరుకుతున్నాయండి. అమెజాన్ ఇండియా వెబ్సైట్లో కూడా దొరుకుతాయి. అవన్నీ కూడా తీసుకొని హాఫ్ స్పూన్ వేసుకోండి. వేసుకొని లాస్ట్ని ఒకసారి మిక్స్ చేయండి బాగాని. అన్నీ బాగా మిక్స్ అయ్యాక కొంచెం సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ వేసి బాగా పైనుండి కింద వరకు కలపాలండి. లాస్ట్గా మనం బాయిల్ చేసిన బీన్స్ని కూడా వేసుకోండి. ఫస్ట్ మనం బాయిల్ చేసిన వైట్ బీన్స్, రాజ్మా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోండి. అండ్ ఫైనల్గా స్పినాచ్ అండి, అంటే పాలకూర కూడా వేసుకొని పైనుండి కిందకి బాగా కలపండి. కలిపి మూత పెట్టి ఇన్స్టెంట్ పాట్లో అయితే 3 మినిట్స్ పెట్టండి, ప్రెషర్ కుక్కర్లో అయితే 1 సౌండ్ ఇవ్వండి. ఇదిగోండి, వెజిటబుల్ పాస్తా సూప్ రెడీ అయ్యింది. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్